మంచు ఫ్యామిలీలో ఆస్తుల వివాదం మరింత ముదురుతోంది. ఆస్తి వ్యవహారాలకు సంబంధించి రంగారెడ్డి కలెక్టరేట్ లో మోహన్ బాబు ఫిర్యాదు చేశారు. జల్పల్లిలోని తన ఇంటిని మనోజ్ ఆక్రమించారని, తన ఇంట్లో ఉన్న వారిని ఖాళీ చేయించాలని నెల రోజుల క్రితమే ఫిర్యాదు చేశారు. దీనిపై మనోజ్ కు నోటీసులు ఇచ్చిన రంగారెడ్డి కలెక్టర్ మోహన్ బాబు, మనోజ్ ఇద్దరు ఇవాళ విచారణకు హాజరు కావాలన్నారు. రంగారెడ్డి అదనపు కలెక్టర్ ఎదుట మనోజ్ మాత్రమే హాజరవగా కలెక్టర్ ముందు హాజరయ్యేందుకు మోహన్ బాబు వారం గడువు కోరినట్లు సమాచారం. రంగారెడ్డి కలెక్టరేట్ లో విచారణకు హాజరైన మంచు మనోజ్ తన సోదరుడు విష్ణుపై మరోసారి హాట్ కామెంట్స్ చేశారు. తన తండ్రి మోహన్ బాబు వెనుకుండి తన అన్న విష్ణుయే ఇదంతా చేయిస్తున్నారని మనోజ్ ఆరోపించారు. విద్యానికేతన్లో జరిగిన అన్యాయాన్ని ప్రశ్నించినందుకే తనను టార్గెట్ చేశారన్నారు. తనపై కావాలనే కేసులు పెడుతున్నారని, జల్పల్లి ఆస్తి విషయాల్లో తానేం అక్రమాలు చేయలేదని చెప్పారు. తమ మధ్య ఎలాంటి ఆస్తి తగాదాలు లేవన్నారు మంచు మనోజ్. కూర్చొని మాట్లాడుకుందామని తమ ఫ్యామిలీతో చెప్పినట్లు తెలిపారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. వెంకట్, మంచు మనోజ్కి మంచు విష్ణుకి మధ్య రోజు రోజుకి ఆస్తి పంపకాల్లో మాత్రం చాలా పెద్ద గొడవలు అవుతున్నాయి. ఇప్పుడు మంచు మనోజ్ ఒక సైడ్ ఉంటే మంచు విష్ణు, మంచు మోహన్ బాబు, మిగతా కుటుంబ సభ్యులందరూ కూడా ఒకవైపు ఉండటంతో ఈ వివాదం రోజు రోజుకి పెరుగుతుంది తప్ప తగ్గట్లేదు. అయితే మంచు మనోజ్ మాత్రం కోరుతుంది ఏంటంటే తనకు రావాల్సిన వాటాను ఇవ్వమని ఆయన కోరుతున్న పరిస్థితి ఉంది. గతంలో చాలా సందర్భాల్లో కూడా ఇటు గొడవ కూడా చేయటం, ఇది ఇప్పుడు పోలీస్ కేసు కూడా నమోదై మొత్తం కూడా ఇది అవుతున్న ఈ సందర్భంలో ఇటీవల మంచు మోహన్ బాబు మళ్ళీ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. తన ఇంటిని కొంతమంది ఆక్రమించారని వాళ్ళందరినీ కూడా అక్కడి నుంచి పంపించేసి తన ఆస్తిని తనకు అప్పచెప్పే విధంగా చర్యలు తీసుకోవాలని ఆయన కోరటం కూడా జరిగింది. అయితే ఇప్పటికే రంగారెడ్డి జిల్లాకు సంబంధించిన ఇది విషయంలో ఇప్పుడు అక్కడ కలెక్టర్ కూడా ఇక్కడ వీళ్ళని మంచు విష్ణుని, మంచు మనోజ్ను కూడా ఈరోజు రమ్మని చెప్పడం జరిగింది. అంటే మంచు విష్ణు మోహన్ బాబు తరపున ఉండటం జరిగింది కాబట్టి ఆయన రావాల్సిన పరిస్థితి ఉంది. ఆస్తికి సంబంధించి అతనే కంప్లైంట్ ఇచ్చాడు కాబట్టి. కానీ ఈరోజు మాత్రం కేవలం మంచు మనోజ్ రావటము, తన యొక్క వర్షను అక్కడ వినిపించడం జరిగింది. అక్కడ ఏం జరుగుతుంది, ఏంటి కుటుంబంలో ఏం జరుగుతుంది, ఆస్తికి సంబంధించి మిగతా అన్ని విషయాలు కూడా ఆయన వివరించినట్టుగా తెలుస్తుంది. అయితే మోహన్ బాబు మాత్రం రాలేదు, కొంత టైం మాత్రం తీసుకోవడం జరిగింది. అయితే ఇప్పుడు ఈ ఆస్తి విషయానికి సంబంధించి ఏ విధంగా జరుగుతుంది, ఎందుకంటే ఇప్పటికే ఇద్దరిపైన కూడా పోలీస్ కేసులు ఉండటం, కుటుంబ సమస్య కాస్త కొద్దిగా మొత్తం కూడా బయటకు రావడంతో పెద్దగా అవుతున్న సందర్భంలోనే ఇప్పుడు లీగల్గా కూడా వెళ్తున్న పరిస్థితి ఉంది. కాబట్టి ఇది ఏ విధంగా పరిష్కరించుకుంటారనేది కూడా చూడాల్సిన అవసరం ఉంది. ఇటీవలనే ఇద్దరు అన్నదమ్ములు కూడా వరుసగా సోషల్ మీడియాలో ట్వీట్స్ చేసుకుంటూ ఒకరిపైన ఒకరు పరోక్షంగా కామెంట్స్ చేసుకుంటూ తిట్టుకుంటున్న సందర్భం ఉంది. ఇందులో మోహన్ బాబు కూడా ఈరోజు మళ్ళీ ఆయన కూడా మళ్ళీ తన ఇంటిని కొంతమంది ఆక్రమించుకుంటున్నారంటూ ఆయన కూడా మళ్ళీ కంప్లైంట్ ఇవ్వటము. ఇప్పుడు మొత్తం కూడా చూస్తుంటే ఈ విషయం, ఫ్యామిలీ విషయం మొత్తం కూడా మళ్ళీ ఇంకా పెరుగుతుంది తప్పితే మాత్రం సాల్వ్ అయితే కావట్లేదు. మరి దీనికి సంబంధించి ఇప్పుడు మోహన్ బాబు ఇచ్చే వర్షన్ కూడా ఏ విధంగా ఉంటుందని కూడా చూడాలి. ఇప్పటికే మోహన్ బాబు పైన ఇటు కేసు కూడా ఉండటం కూడా జరిగింది. సంధ్య, థ్యాంక్ యూ వెంకట్.